జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. బ్యారికేడ్లను నెట్టుకుంటూ వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి వృధాగా పోతుంటే పట్టదా అని నిలదీశారు. కాళేశ్వరం ద్వారా నీటి ప్రాజెక్టులను నింపకుండా కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని చోట్ల అడ్డుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్కు వెళ్లి తీరుతామని, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు కేటీఆర్. రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నా. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇవ్వాలి. ఈ బాధంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే సౌలతుంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే ఇవాళ మీరు చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.